బ్రేకింగ్ న్యూస్ విశాఖ జిల్లా గోపాలపట్నంలో దారుణం జరిగింది. కొత్తపాలెం నాగేంద్ర కాలనీలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సింగ్ చేస్తున్న భాగ్య అనే యువతి మృతి చెందింది. అయితే ఆమె అన్న వదిన బంధువులకు గాని పోలీసులకు గాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆమెను ఖననం చేశారు. పెట్రోల్ పోసి ఆమెకు దహనం చేశారు. అసలు భాగ్య ఎలా మృతి చెందింది, ఎందుకు మృతి చెందింది అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? ఆమె మృతికి గల కారణాలు ఏమైనా తెలుసాయా? పోలీసులు ఏమంటున్నారు నాయుడు? ప్రసన్న చూడొచ్చు, విశాఖపట్నం గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో పూర్తిగా 7వ తారీఖు భాగ్య అనే యువత అయితే సూసైడ్ కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇది మృత లేకపోతే ఆత్మహత్య లేకపోతే ఎవరైనా చంపేశారా అనేక కోణాలు అయితే దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే పూర్తిగా 7వ తారీఖున జరిగిన సంఘటన పూర్తిగా ఈ రోజు వెలుగులోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇది అమ్మాయి కేజీహెచ్లో నర్సింగ్ విద్యార్థిగా చదువుతుంది. ఇక్కడ గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో అన్న వదిన ఇంటి దగ్గర అయితే ఉంటుంది. పూర్తిగా ఈ అమ్మాయికి తల్లిదండ్రులు అయితే ఎవరు లేరు. పూర్తిగా అన్న వదిన దగ్గరే ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆ రోజు రాత్రి ఆత్మహత్య చేసుకుందని అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే పూర్తిగా ఆత్మహత్య చేసుకున్న తర్వాత చాలా సీక్రెట్గా చుట్టుపక్కల ఎవరికి వారికి తెలియకుండా ఆటోలో తీసుకెళ్లి మృతదేహాన్ని శ్మశానంలో పెట్రోల్ పోసి ఖననం చేశారని మనకైతే పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా అసలు ఇంత సీక్రెట్గా తీసుకుని వెళ్ళి ఖననం చేయాల్సిన అవసరం ఏమిటని స్థానికులు కూడా చెప్తున్నారు. స్థానికులు ఎందుకంటే పూర్తిగా అమ్మాయి చాలా సరదాగా చుట్టుపక్కల వాళ్ళతో ఉండేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా అసలు ఇది మృత లేకపోతే ఆత్మహత్య అనే కోణాలు అయితే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే అన్న వదిన పూర్తిగా పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలా, పోలీసులు వచ్చి ఎందుకు చనిపోయిందో అనేక కారణాలు పూర్తిగా దర్యాప్తు. కానీ వీళ్ళే ఆటోలో తీసుకెళ్లి ఖననం చేసి రావడంతో పూర్తిగా పోలీసులకి అనుమానం కలుగుతుంది. మరోపక్క అక్కడ ఉన్న స్థానికులు కూడా అనుమానం అయితే కలుగుతుందని చెప్పచ్చు. ఏదైనప్పుడు కూడా విశాఖలో ఈ భాగ్య అనుమానాస్పద మృతి అమ్మాయి అయితే చాలా సంచలనం రేపిందని చెప్పి, ఎందుకంటే ఘటన జరిగి 3 రోజులైనా ఇప్పుడు వచ్చి విషయం ఎవరికి బయటకు తెలియదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక్కసారిగా విషయం బయటకు రావడంతో పూర్తిగా పోలీసులు ఈ కేసుని అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. వాళ్ళకైతే 7వ తారీఖున జరిగిందని పూర్తిగా అమ్మాయికి ఎవరు లేరు, పూర్తిగా అన్న వదిన దగ్గర ఉంటుంది. 18 సంవత్సరాలు కలిగిన ఈ భాగ్య విశాఖ కేజీహెచ్లో నర్సింగ్ శిక్షణ పొందుతుంది. అలాగే పూర్తిగా ఇక్కడే ఛానల్ పెట్టిగా ఉంటుందని తల్లిదండ్రులు కూడా ఎవరు లేరని వాళ్ళైతే చెప్తున్నారు. పూర్తిగా అయితే ఇది కేసును చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. మరోపక్క చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పూర్తిగా పోలీసులకైతే కంప్లీట్ జరిగింది. పూర్తిగా పోలీసులు వరుసగా 3 రోజుల నుంచి ముందు రోజు డాగ్ స్క్వాడ్ని పంపించడం జరిగింది. పూర్తిగా అయితే దర్యాప్తు చేస్తారు. క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రసన్న, నాయుడు, ఈ ఘటనలో చూసుకుంటే ప్రధానంగా అన్నా వదినే ఆవిడ్ని ఖననం చేసినట్లు కూడా తెలుస్తుంది కదా, మరి దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు? ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు నాయుడు? అయితే వాళ్ళని అయితే పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఈ అమ్మాయి అన్నాల నుంచి ఎక్కడ ఉంటుంది, అసలు ఎందుకు మీ దగ్గర ఉంటుంది అనే కోణాలు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఎందుకు మీరు వెళ్ళి వెంటనే ఖననం చేయాల్సిన అవసరం ఏముంది, మాకు చనిపోతే ఒకవేళ మాకు ఏమైనా ఆత్మహత్య చేసుకుంటే మాకు ఫిర్యాదు ఇవ్వాలి, కానీ ఏమైనా గొడవలు అయ్యాయా లేకపోతే ఇంకో కోణాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఏమైనా ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అనేక కోణాలు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనట్టు ఇప్పుడు వీళ్ళ అన్న వదిన కూడా పూర్తిగా అయితే దీనికి బాధ్యులు అని చెప్పొచ్చు. ఎందుకంటే గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి ఖననం చేయాల్సిన అవసరం ఏమిటని ఎన్నో అనుమానాలు అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి. అక్కడ స్థానికులు కూడా అయితే చెప్తున్నారు. పూర్తిగా దీనిని అయితే వదలొద్దు, పూర్తిగా వీళ్ళ అన్న వదిలే చేసిన పని అని అయితే అక్కడ చుట్టుపక్కల ప్రాంత వాసులు కూడా చెప్తున్నారు. పూర్తిగా ఇంత అత్యవసరంగా వెళ్ళి మృతదేహాన్ని అంత్యక్రియలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒకవేళ సూసైడ్ చేసుకున్నా, ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా పూర్తిగా పోలీసులకి ఫిర్యాదు ఇవ్వాలి రూల్ ప్రకారం. కానీ అదేమీ జరగకుండా పూర్తిగా అయితే దీన్ని సైలెంట్గా అక్కడ గుట్టు చప్పుడు లేకుండా ఈ కేసును మూసే విధంగా ఖననం చేయాల్సిన అవసరం ఏముంది. మనకి సిసి ఫుటేజ్లు కూడా మన దగ్గర ఉంది. పూర్తిగా ఆ ఆటోలో మృతదేహాన్ని సైలెంట్గా తీసుకెళ్ళి ఖననం చేసేసిన పరిస్థితి ఉంది. ప్రసన్న, ఏదైనట్టు కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తిగా అయితే ఈ కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అనేక కోణాల్లో ఎవరిని పెట్టేది లేదని పోలీసులు అయితే చెప్తున్నారు. పూర్తిగా ఈ కేసుకి అయితే పూర్తిగా ఇంకా ఎప్పుడు ముగింపు పలుకుతుందో మరి చూడాలి. నాయుడు, అలాగే ఈ ఘటనకు సంబంధించి బంధువులు ఏం చెప్తున్నారు? గతంలో ఎప్పుడైనా అన్నా వదిన నుంచి ఈ అమ్మాయి యువతి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి యువతి ఎప్పుడైనా బంధువులతో ఏమైనా చెప్పిందా? అసలు బంధువులు క్లియర్గా ఏం చెప్తున్నారు?
ప్రసన్న చూడొచ్చు అయితే ఈ కేసులో అమ్మాయి బంధువులు మరి ఎవరు చూస్తే లేనట్టుగా ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు లేరు, వాళ్ళు అన్న వదిన దగ్గర ఉంటుంది. ఒకవేళ బంధువులు ఎవరైనా ఉన్నా పూర్తిగా వీళ్ళేమైనా టార్చ్ పెట్టినా అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ ఎవరికి చెప్పకుండా పూర్తిగా అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నందుకు పూర్తి ఖననం చేసే అత్యవసరం ఏముంది? అక్కడ బంధువులు కూడా ఎవరు లేరు. పూర్తిగా ఆ చుట్టుప్రక్క ప్రాంత వాసులతో సరదాగా ఉండేదని అక్కడ స్థానికులు కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే బంధువులకి ఒకరు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా నాకు ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఏదో ఒకరు మెసేజ్ రూపంలో చెప్పేది లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా చెప్పేది అనుకుంటున్నాం. కానీ పూర్తిగా ఎవరికీ తెలియకుండా ఓన్లీ నాకు తెలిసి అన్న దగ్గర ఉంటున్నట్టుగా ఉంది ఈ అమ్మాయి. అందుకే పూర్తిగా వాళ్ళే పూర్తిగా క్లోజ్ చేస్తే ఇంకెవరికి తెలియదు కదా అనే కోణంలో కూడా గుట్టు చప్పుడు కాకుండా పూర్తిగా మూసేసిన పరిస్థితి ఉంది. అయితే చుట్టుపక్కల ప్రాంత వాసులు వాళ్ళు స్పందించడంతో ఈ ఘటన ఒకసారిగా బయటకు వచ్చింది. పూర్తిగా లేని పక్షంలో పూర్తిగా కేసు ఇక్కడితోనే మూసే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. అయితే ఏదైనప్పుడు కూడా అనేక కోణాలు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందు డాగ్ స్క్వాడ్ పంపించారు, తర్వాత రకరకాల క్లూస్ టీమ్ని మొత్తం వాళ్ళన్నయ్య వదిలిన పూర్తి స్థాయిలో విచారణ చేసేంత వరకు అయితే ఈ కేసు అంత బేగా తేలేదు కాదని అయితే పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ప్రసన్న. అలాగే నాయుడు, ఈ ఘటన జరిగి దాదాపు వారం రోజులు అవుతుంది. వారం రోజుల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది అంటే ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదు అనుకోవచ్చు? అంటే ఇన్ని రోజులు పూర్తిగా అయితే ఎవరికి తెలియదు కదా. పూర్తిగా ఆత్మహత్య చూసి ఎప్పుడైతే ఖననం చేసి సైలెంట్గా ఆటోలో తీసుకెళ్ళి చనిపోయే పరిస్థితి అయితే వచ్చింది కాబట్టి ఇది ఎవరికి తెలియదు కదా అనుకున్నారు. కానీ చుట్టుపక్కల ప్రాంతవాసులకు ఒక అనుమానం వచ్చింది. ఏంటి ఇప్పుడు మాతో సరదాగా ఉండే ఈ భాగ్యాన్ని అమ్మాయి పూర్తిగా ఎక్కడ కనబట్టం లేదో వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం రావడంతో పూర్తిగా వాళ్ళు అయితే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పూర్తిగా అసలు విషయం అయితే బయటపడిందని చెప్పచ్చు. లేకపోతే 7వ తారీఖున ఈయన ఘటన ఇప్పటి వరకు బయటకు రాలేదంటే మనం ఇందులో ఎన్ని రోజులు పట్టిందో మనం చూసుకోవచ్చు. పూర్తిగా స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ విషయం బయటికి వచ్చిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఎప్పుడు కనిపించే మనిషి కనిపించకపోవడంతో ఎవరో ఒకరికి అనుమానం వచ్చే ఉంటుంది. అనుమానంతో పూర్తిగా ఈరోజు పోలీసులు అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాగే వెళ్ళి విచారణ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ను కూడా పంపిస్తున్న పరిస్థితి. అసలు అమ్మాయిని చనిపోయిందా లేకపోతే వీళ్ళు చంపేశారా, అసలు ఏం జరిగిందని అంశంపై అనేక కోణాల్లో దర్యాప్తు చేయడంతో పూర్తిగా ఈ విచారణ చేసిన తర్వాత అసలు విషయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది మరొక 2 రోజుల పాటు పడే అవకాశం కూడా ఉందని మనకి పోలీసు వర్గాల్లో తెలుస్తున్న పరిస్థితి ఉంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ నాయుడు.